మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏలూరులో అభిమానులు సేవా కార్యక్రమాలతో హోరెత్తించారు. రెడ్ క్రాస్ సొసైటీ వేదికగా మెగాభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున రక్తదానం చేసినట్లు అభిమానులు తెలిపారు. రామ్ చరణ్ అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారని వారు కోరుకున్నారు. కేక్ కటింగ్ వంటి వేడుకలతో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంపై స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. పేరులోనే ఉంది రామ్ చరణ్. అన్నయ్య కూడా శ్రీరామ్ రోజు పుట్టాడు. ఈరోజు మా మెగా పవర్ స్టార్ మా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఏలూరులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భం భాగంగా రెడ్ క్రాస్ సొసైటీలో చాలా ఘనంగా బ్లడ్ యువత మొత్తం కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. తలసేమియా పిల్లలకి మా రమణ గారు చెప్పగానే మేము బ్లడ్ డొనేషన్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో బ్లడ్ చాలా కొరతగా ఉంటుంది అన్ని దగ్గర. లాస్ట్ టైం కూడా మేము అలాగే 103 మందికి బ్లడ్ ఇచ్చాము. సేమ్ అలాగే ఇప్పుడు కూడా 50 మంది పైగా బ్లడ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే ఇస్తున్నారు కొంతమంది. అలాగే రామ్ చరణ్ మరి ఎన్నో సినిమాలు తీసి మమ్మల్ని ఎంజాయ్ చేయించి అలాగే దాంతోపాటు పెద్ద సినిమా కూడా ఇప్పుడే గ్లిమ్స్ చూసాం. చాలా టేజర్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే పెద్ద సినిమా కూడా చాలా విజయం ఘనంగా చేస్తాం నెక్స్ట్ మంత్ లో. అలాగే దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా అభిమానులు మా సీనియర్ అభిమానులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ఈ రోజు హీరో శ్రీ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా రామ్ చరణ్ టీం బ్యాచ్ తో ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు తలసేమియా వ్యాధిగ్రస్తులకు అర్జెన్సీగా ఉన్న పేషెంట్ల నిమిత్తం ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు చాలా విరివిగా పాల్గొని అనేక మంది రక్తదాతలను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేస్తున్నారు. అసలు ఈ బ్లడ్ డొనేషన్ అన్నది చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ అనేది పెట్టిన తర్వాతే బ్లడ్ అవేర్నెస్ బాగా పెరిగింది ప్రజల్లో. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి బ్లడ్ విరివిగా ప్రజలు ఇవ్వడం అలవాటు అయిందండి. అప్పటి నుంచి చాలా మందికి బ్లడ్ అందడం కరెక్ట్గా అందుతుంది. ఇదివరకు బ్లడ్ లేక చాలా మంది పేషెంట్లు చనిపోయేవాళ్ళు. ఆ టైంలో అవేర్నెస్ లేదు. చిరంజీవి గారు ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టారో అప్పటి నుంచి ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది బ్లడ్ ఇవ్వాలని. అట్లాగే అదే ఇన్స్పిరేషన్తో ఈ టీం రామ్ చరణ్ బ్యాచ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వాళ్ళ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం చాలామంది డోనర్స్ని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసి చాలామందికి ఉపయోగపడేట్టుగా నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ మా రెడ్ క్రాస్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఏలూరు టీం రామ్ చరణ్ సభ్యులు అలాగే మెగా ఫ్యామిలీ సీనియర్ అభిమానులు అందరూ కూడా ఈరోజు జరిగే రక్తదాన శిబిరానికి పాల్గొని రెడ్ క్రాస్ లో బ్లడ్ డొనేట్ చేశారు. ఆ బ్లడ్ డొనేట్ చేసిన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము చాలా సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తరఫున అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు రెడ్ క్రాస్ లో కూడా టీం రామ్ చరణ్ సభ్యుల ద్వారా కూడా ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా మెగా